అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో శ్రావణ మాసంలో మనము శుక్రవారాలప్పుడు అంటే వరలక్ష్మీదేవి వ్రతానికి ఇలా అమ్మవారిని రెడీ చేస్తూ ఉంటాం. ఒకవేళ వరలక్ష్మీదేవి వ్రతము ఆ రోజు కుదరని వాళ్ళు 3వ వారం కానీ 4వ వారం కానీ చేసుకుంటారు కదండి. ఇలా ఎలా రెడీ చేయాలో అమ్మవారిని ముందుగా ఒక కొత్త బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. ఆ బ్లౌజ్ పీసు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి. ఎన్ని కుచ్చుళ్ళు పెట్టుకుంటే మనకి అందంగా కనిపిస్తుంది. చూడండి, ఒకదాని మీద ఒకటి ఆ చివర ఈ చివర మనం పట్టుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే చక్కగా వస్తుందండి. మొత్తం పెట్టిన తర్వాత ముందుగా అయితే మధ్యలో ఒక పిన్ను పెట్టుకోవాలి. మీ ఇష్టం అండి, పిన్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే క్లిప్ అన్నా పెట్టుకోవచ్చు. చక్కగా ఇలా అన్ని ఫ్రిల్స్ పట్టుకొని ఒక పిన్ను పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతము చేయడానికి కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చో పూర్తి వివరాలతో నిన్ననే వీడియో అమ్మ దీవెన ఛానల్లో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా సమానంగా ఉండాలండి. ఈ కుచ్చులను కూడా చక్కగా ఇలా ఒకటి ఒకటి పట్టుకుంటూ వచ్చి చివర్లో ఒక పిన్ను పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ముందుగా ఒక జాకెట్ పీస్ను రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. పీఠం సిద్ధం చేసుకున్న తర్వాత పీఠం పైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొన్ని బియ్యం వేసి బియ్యం మీద ఇలా కలిసం చెంబు ఇత్తడి రాగి వెండిలో పెట్టుకొని అందులో వాటర్ పోసి వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ చెంబుకి ఇలా మనం తయారు చేసినటువంటి జాకెట్ పీస్ ఉంది కదండి, ఇలా పెట్టుకొని తరువాత ఒక కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తరువాత అమ్మవారి ప్రతిమ మన దగ్గర ఉంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆ కొబ్బరికాయకి కట్టుకోవాలి. తరువాత అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరించి మన దగ్గర మామిడాకులుంటే చక్కగా అటువైపు ఇటువైపు అలంకరించుకోవచ్చు. అమ్మవారికి మన దగ్గర ఉన్న నగలతో అలంకరించవచ్చు. తరువాత సువాసనాభరితమైనటువంటి పువ్వులు అలంకరిస్తే చాలండి. ఎంత చూడముచ్చటిగా ఎంత అందంగా ఉన్నారో చూడండి. అమ్మవారిని ఎటువంటి హడావిడి లేకుండా ఒక్క జాకెట్ పీస్తోనే చక్కగా అమ్మవారిని ఇలా అలంకరించుకోవచ్చు. అంతేనండి, ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని వీడియోని అప్లోడ్ చేశాను. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.